బెంగాల్‌లో అరాచకాలు చేశారు. ఆ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు జనం వదిలిపెడుతున్నారా? ఆ నాయకుల్ని తరిమి తరిమి కొడుతున్నారు. అట్లాగే నెత్తి మీద గుడ్లేసి కొడుతున్నారు. తెల్ల చీరలిస్తున్నారు. రచ్చ రచ్చ నడుస్తుంది. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాలి. నీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో రోడ్డేపిస్తావా? కాలువ కట్టిస్తావా? ఇట్లాంటిది. అక్రమాలు ఉంటే చేయిచ్చి పర్లేదు. కానీ ప్రత్యేకించి ప్రత్యర్థి ఇళ్ల అరుగులు పగలగొట్టించడం, వాళ్ళకి సంబంధించినటువంటి గట్లు లేకుండా చేయటం ఇట్లాంటిది ఎమ్మెల్యే పనే. మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి కొట్టించడం అన్నటువంటిది. ఇప్పుడు బానే ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలో ఉండం. అప్పుడు మన ఇల్లు ఉంచుతుందా? మనదాన్ని సేఫ్‌గా ఉంటుందా? ఇప్పుడేమవుతుంది? ఉత్తరప్రదేశ్‌లో ఏం జరిగింది? అస్సాంలో ఏం జరిగింది? బెంగాల్‌లో ఏం జరిగింది? రేపు ఇక్కడ అది జరగదా? జగన్ అనేటటువంటి అతను అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశారు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు. దానికే కదా మన దెబ్బ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైళ్లలో పెట్టడం. మనం అది చేసినప్పుడు రేపు మనల్ని వదిలిపెడతారా? అంత రెచ్చగొట్టుకోవాల్సిన అవసరం ఉందా? అంత రాక్షస రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రత్యర్థి బతకూడదు, ప్రత్యర్థి వ్యాపారం చేయకూడదు, ప్రత్యర్థి నాశనం అయిపోవాలి అనేటటువంటిది ఎవరు చేసినా ప్రజలు హర్షిస్తారా? తాత్కాలికంగా మన చేతిలో ఉన్న అధికార యంత్రాంగం విజయం. ఇప్పుడు ఇదివరకు మమతా బెనర్జీ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుని బీజేపీ వాళ్ళని కొట్టారు, ఈడీ వాళ్ళని కొట్టారు, సిబిఐ వాళ్ళని కొట్టారు. ఇప్పుడు అదే వాళ్ళు వీళ్ళని కొడుతున్నారు, అదే తృణమూల వాళ్ళని. రేపు అంతే జరుగుతాయి. అవసరమా ఇది? ఎందుకు గొడవలు పెంచుకోవాలనుకుంటున్నాం? మనం వరకు సేఫ్గానే ఉంటాం. వెళ్ళి హైదరాబాద్లోను బెంగళూరులోను బతికేస్తాం. మన కార్యకర్తల బతుకులేంటి? వాళ్ళ ఇళ్ల బతుకులేంటి? మళ్ళీ ఎందుకు మనం పాతకాలపు ఫ్యాక్షన్ నాటి రాజకీయాలకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అన్నది ఆలోచించుకోవాల్సింది.